ఆ రాష్ట్రాల యొక్క డిమాండ్స్ ను కూడా ఆ రాష్ట్రాల యొక్క విజ్ఞప్తులను కూడా పరిష్కరించాలి. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందే విధంగా చేయూతనివ్వాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భారతదేశం అంటేనే ఇట్ ఈస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అన్ని రాష్ట్రాల కలయిక ద్వారానే కేంద్ర ప్రభుత్వం ఏర్పడ్డది. భారతదేశంలో తెలంగాణ కూడా ఒక అంతర్భాగం, ఒక 29వ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం. ఈ రాష్ట్రానికి మీరు అన్ని రకాలుగా చేయూతనివ్వాల్సింది పోయి అడుగడుగున అడ్డుపడుతున్న విధానాన్ని మనం గమనిస్తున్నాం. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కు వేల కోట్ల రూపాయల సహాయం చేస్తున్నారు. ప్రతి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు పెద్దపీట వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు జాతీయ ప్రాజెక్టుగా కాళేశ్వరంను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా మీరు ప్రకటించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో అనేక విశ్వవిద్యాలయాలు నెలకొల్పారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కొరకు కూడా బడ్జెట్ లో వేల కోట్ల రూపాయలు మీరు ఇస్తున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ కు మీరు నిధులు ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ తెలంగాణ ఏం పాపం చేసింది? తెలంగాణకు మీరు ఎందుకు నిధులు ఇవ్వరు? తెలంగాణలో ఒక్క ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా ఎందుకు గుర్తించారు? ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని అడిగినాం. ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని కలిసి అడిగారు. అదే విధంగా ఇక్కడ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని అడిగినాం. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కావాలని అడిగినాం. కాజీపేట రైల్వే డివిజన్ కావాలని అడిగినాం. తెలంగాణలో ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఒక IIM కావాలని అడిగినాం. తెలంగాణలో ఒక IIIT కావాలని అడిగినాం. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విశ్వవిద్యాలయాలు కావాలని అడిగినాం. గతంలో మూసివేసిన ITIR కావాలని అడిగినాం. అదే విధంగా పెద్ద ఎత్తున మన RRR రీజనల్ రింగ్ రోడ్ కొన్ని నిధులు కావాలని అడిగినాం. ఏ ఒక్క విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదు అంటే మేము భారతదేశంలో లేమా? తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కట్టడం లేదా? GST కట్టడం లేదా? ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయములో చిన్న రాష్ట్ర అత్యధిక ఆదాయాన్ని ప్రభుత్వానికి అందించే రాష్ట్రం రాష్ట్రం. మన రాష్ట్రం నుంచి GDP ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయం 5% తెలంగాణ ఇస్తున్నది. అతి చిన్న రాష్ట్రమైన 5% కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి తోడ్పాటు అందిస్తున్నది తెలంగాణ. మనకంటే పెద్ద రాష్ట్రాల 1-2% GDP ఇవ్వలేని పరిస్థితులలో తెలంగాణ చిన్న రాష్ట్రమైన బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి తోడ్పాటు అందిస్తుంది. GST AICC ఆదేశాల మేరకు తెలంగాణ PCC ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 1 ఫిబ్రవరి 2025న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో చాలా రాష్ట్రాలకు, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రము పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిధులు, ప్రాజెక్టులు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడానికి నిరసనగా కేంద్ర ప్రభుత్వము బీజేపీ అనుసరిస్తున్న సవంతి తల్లి ప్రేమకు నిరసనగా ఈరోజు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనం నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి
తరలి వచ్చిన ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ప్రజల పోరాటాలను గౌరవించి, అమరుల త్యాగాలను గుర్తించి, రాజకీయంగా ఉభయ రాష్ట్రాలలో కూడా నష్టం జరుగుతుందని తెలిసి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో ఇవ్వడం జరిగింది. 2014లో తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఈ రోజు వరకు 10 సంవత్సరాలు గడిచిపోయి 11వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ 11 సంవత్సరాలుగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఇతోధికంగా నిధులు ఇచ్చి సహకరించవలసింది పోయి, ప్రాజెక్టులు ఇచ్చి ప్రోత్సహించవలసింది పోయి, అడుగు అడుగున అవమానపరుస్తూ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ కాళ్ళలో కట్టబెట్టే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తూ ఈ 10 సంవత్సరాల బడ్జెట్లో అదనంగా తెలంగాణకు ₹1 విధిల్చని భారతీయ జనతా పార్టీ వైఖరిని, కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకవేళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే తెలంగాణ వచ్చేది కాదేమోనని నా అభిప్రాయం. సోనియా గాంధీ గారు ఆనాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణ వచ్చింది. కానీ నరేంద్ర మోడీ గారు కనుక ప్రధానమంత్రిగా ఉండి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. ఎందుకంటే అనేక సందర్భాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఏర్పాటును అవమానపరిచే విధంగా, తెలంగాణ పోరాటాలను కించపరిచే విధంగా, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను అగౌరవపరిచే విధంగా, తెలంగాణ ఏర్పడ్డది, తల్లి చనిపోయింది, బిడ్డ పుట్టింది అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయన మనసులో తెలంగాణ వ్యతిరేక భావం స్పష్టంగా కనిపిస్తున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ మనస్సులో, భారతీయ జనతా పార్టీ మనస్సులో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి వ్యతిరేకమైన భావం ఉన్నది కాబట్టి తెలంగాణ అభివృద్ధికి వాళ్ళు తోడ్పాటు అందించడం లేదు. తెలంగాణకు ఏ రకంగా కూడా వాళ్ళు సహకరించడం లేదు. గత ప్రభుత్వము, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాలలో ప్రధానమంత్రిని కలిసి, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు కావలసిన ప్రాజెక్టుల గురించి, తెలంగాణకు కావలసిన రావాల్సిన నిధుల గురించి అనేక పర్యాయాలు విజ్ఞప్తులను అందజేయడం జరిగింది. ఏ ఒక్క విజ్ఞప్తిని కూడా ఈ రోజు వరకు పరిష్కరించిన దాఖలాలు లేవు. అదేవిధంగా విభజన హామీలలో పొందుపరిచిన అంశాలను కూడా ఒక్కదాన్ని కూడా పరిశీలించిన పాపాన పోలేదు. అంటే కారణాలు ఏమైనా భారతీయ జనతా పార్టీ ఆనాడున్న ప్రభుత్వం, ఈనాడున్న